హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం డైలీ 11th క్లాస్ ఎన్సీఆర్టీ హిస్టరీ సిరీస్ని చేసుకుంటున్నాం కదా. దాంట్లో భాగంగా ఆల్రెడీ మనము బుద్ధిజం అండ్ జైనిజం అనే చాప్టర్ వరకు కవర్ చేయడం జరిగింది. అండ్ ఈరోజు మనము ఒక కొత్త చాప్టర్ని ఈ సిరీస్లో స్టార్ట్ చేసుకుంటున్నాము. అదేంటంటే టెరిటోరియల్ స్టేట్స్ అండ్ ద రైజ్ ఆఫ్ మగధ ఎంపైర్ అనే టాపిక్ గురించి ఇవాళ మనం వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, సో అసలు మనము ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అనేది డిస్కషన్ స్టార్ట్ చేసిన తర్వాత మనం ఏమేమి డిస్కస్ చేసుకుంటూ వచ్చాము అంటే, ఫస్ట్ అసలు మనకి ఈ పాలియోలిథిక్ ఏజ్, మెసోలిథిక్, నియోలిథిక్ ఏజ్ అంటే ప్రీ హిస్టారిక్ ఏజ్లో అసలు ఎలా ఉండినారు, ఒక మనిషి అతని యొక్క అలవాట్లు ఎలా ఉండినాయి, అవంతా డిస్కస్ చేశాము. అండ్ మన హిస్టరీ అనేది స్టార్ట్ అయ్యేది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్తో. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఏంటి, దాని యొక్క ఫీచర్స్ ఏంటి, అక్కడ సిటీస్ ఎట్లున్నాయి, అక్కడ వాళ్ళ వే ఆఫ్ లివింగ్ ఎలా ఉండింది, ఓకే, అండ్ దాని ఆరిజిన్ ఎట్లా జరిగింది, దాని ఎక్స్పాన్షన్ ఎలా అయింది, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉన్న సిటీస్ వాటిల్లో ఏమేమి ఎక్స్కవేషన్స్లో ఏమేమి బయటపడడం జరిగింది, దాన్ని బట్టి వాట్ వీ కెన్ కన్క్లూడ్, లైక్ వాళ్ళ అలవాట్లు ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళ ఎకానమీ ఎలా ఉన్నది, వాళ్ళ పాలిటీ ఎలా ఉన్నది, వాళ్ళ కల్చర్, వాళ్ళ రిలీజియన్, ఇట్లా ప్రతి ఒక్క దాన్ని మనము డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత ఏం జరిగింది మనకి హిస్టరీలో, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనే దాని యొక్క డిక్లైన్, ఇట్ కోయిన్సైడెడ్ విత్ ద అడ్వెంట్ ఆఫ్ ఆరియన్స్. సో ఈ ఆరియన్స్ అనేవాళ్ళు సెంట్రల్ ఏషియా నుంచి వచ్చినటువంటి, మైగ్రేట్ అయి వచ్చినటువంటి ఒక ట్రైబల్ గ్రూప్ అనమాట. సో వాళ్ళ రాకతోటి ఇండియాలో మొదలైండేది ఇంకొక కొత్త సివిలైజేషన్, దట్ వీ కాల్ ఇట్ యాజ్ వేదిక్ సివిలైజేషన్, వేదిక్ ఎరా అని చెప్పి మనం దాన్ని పిలవడం జరుగుతుంది. ఈ వేదిక్ ఏజ్ అనేది బేస్డ్ ఆన్ ద డిఫరెన్సెస్, అంటే ఒక సర్టైన్ టైం తర్వాత ఏం జరిగింది అని అంటే, ఈ వేదిక్ సివిలైజేషన్లోనే కంప్లీట్ చేంజెస్ని మనము చూసామన్నమాట, సొసైటీలో కానీ, కల్చర్లో కానీ, ట్రెడిషన్స్లో కానీ. సో అందుకని చెప్పి మనము ఈ వేదిక్ సివిలైజేషన్ని వి డివైడ్ ఇట్ ఇంటూ 2 phases. ఒకదాన్ని వచ్చేసి ఎర్లీ వేదిక్ ఏజ్ అని చెప్పి, లేదా రిగ్వేదిక్ పీరియడ్ అని చెప్పి అంటాము. ఇంకొకటి వచ్చేసి లేటర్ వేదిక్ ఏజ్ అని చెప్పి మనం పిలుస్తామన్నమాట. ఓకే, దాంట్లో మనము క్లియర్ కట్ డిఫరెన్సెస్ని మనం చూసాం. అంటే అర్లీ వేదిక్ ఏజ్ లేదా రిగ్వేదిక్ ఏజ్ అని ఎందుకంటాము అంటే, అర్లీ వేదిక్ ఏజ్లో మనకి ఋగ్వేదం మాత్రమే పుట్టింది. మనకి యాక్చువల్గా 4 వేదాస్ ఉన్నాయి కదా, ఋగ్వేద, యజుర్వేద, సామవేద అండ్ అథర్వణ వేద. అయితే ఈ 4 వేదాలలోకి ఋగ్వేద అనేది ఒరిజినేట్ అయ్యిండేది, పుట్టిండేది లేదా చెప్పబడింది ఎప్పుడు అని అంటే అర్లీ వేదిక్ పీరియడ్లో. అందుకే దాన్ని మనము ఋగ్వేద కాలం అని కూడా పిలుస్తాము. అండ్ మిగతా 3 వేదాలు, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద, ఇవి ఉన్నాయి కదా, ఈ 3 కూడా లేటర్ వేదిక్ ఏజ్లో చెప్పడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఈ అర్లీ వేదిక్ ఏజ్, లేటర్ వేదిక్ ఏజ్ అని మనం ఎందుకు డివైడ్ చేసాము అని అంటే, బికాస్ ఆఫ్ ద డిఫరెన్సెస్ దట్ హ్యాపెండ్ ఇన్ ద సొసైటీ ఇన్ దోస్ టైమ్స్ అనమాట. ఎందుకు అని అంటే, ఎర్లీ వేదిక్ టైంకి వచ్చేసరికి చాలా ఇగాలిటేరియన్ సొసైటీని మనం చూసాం. అంటే చాలా మంచిగా అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయడము, వెన్ ఇట్ కమ్స్ టు ఉమెన్, లేదా వెన్ ఇట్ కమ్స్ టు క్యాస్ట్ సిస్టమ్, ఏదైనా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అందరినీ ఈక్వల్ ట్రీట్మెంట్ ఉండడము. ఉమెన్ ఎంజాయ్డ్ ఎ వెరీ గుడ్ హై పొజిషన్ అనమాట. అంటే ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఉన్నారు, లైక్ గార్గి, మైత్రేయి, లోపాముద్ర, అట్లాంటి స్కాలర్స్ ఉన్నారు, ఉమెన్ స్కాలర్స్ని మనం చూసాము. అండ్ ఈవెన్ ఉమెన్, మనం ఇప్పుడు ఏదైతే మోడర్న్ సొసైటీలో ఇప్పుడు మనకి ఇండియాలో పొలిటికల్ రిప్రజెంటేషన్ ఫర్ ఉమెన్ అని నారీశక్తి వందన్ అధినియం అని చెప్పి బిల్ పాస్ చేసుకున్నాం కదా, 33% రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఇన్ పార్లమెంట్ అని చెప్పి, అండ్ స్టేట్ లెజిస్లేచర్స్ అని చెప్పి. సో అట్లాంటిది, అంటే ఈ ఉమెన్ పార్టిసిపేషన్ అనేది మనకి వేదిక్ కాలంలోనే, ఎర్లీ వేదిక్ టైంలోనే ఉమెన్ యూజ్డ్ టు పార్టిసిపేట్ ఇన్ సభాస్ అండ్ సమితీస్. సభాస్ అండ్ సమితీస్ అంటే ప్రెజెంట్ డే పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్ లాగా. అంటే మొత్తానికి లెజిస్లేచర్లో ఉమెన్ అనేవాళ్ళు భాగంగా ఉన్నారు. అంటే గవర్నెన్స్లో, అడ్మినిస్ట్రేషన్లో, రాజులకు సలహాదారులుగా, ఈవెన్ కొంతమంది కింగ్స్కి బాడీ గార్డ్స్గా కూడా ఉమెన్ ఉన్నారు అనమాట. అంత హై స్టేటస్ని, హై పొజిషన్ని ఉమెన్ ఎంజాయ్ చేయడం జరిగింది. దే హ్యావ్ ఫినాన్షియల్ ఫ్రీడమ్, ఓకే, వాట్ ఎవర్ యూ టేక్ దే హ్యావ్ అనమాట. సో అంత హై పొజిషన్ ఎంజాయ్ చేసినటువంటి ఉమెన్ అర్లీ వేదిక్ టైంలో, లేటర్ వేదిక్ ఏజ్ వచ్చేసరికి కంప్లీట్ డిటీరియోరేషన్ని మనం వాళ్ళ పొజిషన్లో చూడొచ్చు. ఓకే, బికాస్ ఆఫ్ మనకి సోషల్ ఈవిల్స్ అనేవి రావడం స్టార్ట్ అయ్యాయి. లేటర్ వేదిక్ వచ్చేసరికి సతీ కానీ,
తర్వాత సతీ సహగమనం అంటాం కదా అది కానీ, లేకపోతే చైల్డ్ మ్యారేజెస్ కానీ, పాలిగామీ ఉండడం అంటే మల్టిపుల్ వైఫ్స్ ఉండడం ఒక పర్సన్కి, సో అట్లాంటివి ఉండడము. అండ్ ఉమెన్ వర్ నాట్ అలౌడ్ టు పార్టిసిపేట్ ఇన్ సభాసన సమితీస్. తర్వాత ఉమెన్కి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండేది కాదు, ఎడ్యుకేషన్లో వాళ్ళు భాగమయ్యేవాళ్ళు కాదు, రిచువల్స్లో వాళ్ళు భాగమయ్యేవాళ్ళు కాదు. దే వర్ జస్ట్ లిమిటెడ్ టు ఓన్లీ డొమెస్టిక్ చోర్స్ అనమాట. ఓన్లీ ఇంటి పనులకు మాత్రమే వాళ్ళని లిమిట్ చేయడం జరిగింది ఇన్ లేటర్ వేదిక్ పీరియడ్. సో అట్లా కంప్లీట్ డిఫరెన్సెస్ని మనం చూడొచ్చు ఎర్లీ వేదిక్కి లేటర్ వేదిక్కి. సో అట్లా ఆ లేటర్ వేదిక్ పీరియడ్లో ఉమెన్ పొజిషన్ అనే కాకుండా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కూడా విపరీతంగా జరిగేది. క్యాస్ట్ డిస్క్రిమినేషన్ వల్ల ఏమైంది అని అంటే, క్యాస్ట్ డిస్క్రిమినేషన్లో పర్టికులర్గా ఏం జరుగుతూ వచ్చింది, బ్రాహ్మిన్ డామినేషన్ని మనం చూసాము. బ్రాహ్మిన్స్ అనేవాళ్ళు దే ఎంజాయ్డ్ ఎ వెరీ సుపీరియర్ పొజిషన్ అండ్ వాళ్ళు కొన్ని హెవీ రిచువల్స్ని వాటిని చెప్పడం ద్వారా ఆ రిచువల్స్ని చేస్తే మాత్రమే ఒక మనిషికి మోక్షం అనేది సాధ్యము, లేకపోతే ఈ ఎండ్లెస్ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ అనే దాంట్లో ఒక మనిషి చిక్కుకొని పోతాడు అని చెప్పి అది చెయ్యడానికి కూడా కొంతమంది అర్హులు అని మాట్లాడడము. అండ్ ఈ చాతుర్వర్ణ సిస్టమ్ చాలా రిజిడ్గా ఉండడము, బై బర్త్ క్యాస్ట్ అనేది డిసైడ్ అవ్వడము, ఇట్లాంటివన్నీ లేటర్ వేదిక్ ఏజ్లో రావడం జరిగింది. దీనివల్ల ఏం జరుగుతూ వచ్చింది అని అంటే, ఈ క్యాస్ట్ డామినేషన్ని తట్టుకోలేక దాని నుంచి అంటే ఈ మతపరమైన ఈ రిచువల్స్ వీటినన్నిటినీ చేయకుండా ఉండలేక ఆ భయంతో, ఆ బాధతోటి, ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి పుట్టుకొని వచ్చినవే రెండు రిలీజియన్స్. అదే మనం నెక్స్ట్ చాప్టర్గా డిస్కస్ చేసాము. దోస్ ఆర్ బుద్ధిజం అండ్ జైనిజం. ఎందుకు ఇవి రెండు పుట్టుకొని వచ్చాయి, వాటికి అంత మాస్ బేస్ క్రియేట్ అవ్వడానికి కానీ సోషల్ బేస్ ఉండడానికి రీజన్ ఏంటి, వాటికి అంత హై ప్యాట్రనేజ్ బై కింగ్స్ ఉండడానికి అసలు అవి అక్కడ రావడానికి రీజన్ ఏంటి అని అంటే, లేటర్ వేదిక్ ఏజ్లో ఉన్నటువంటి సొసైటీ అండ్ ఆ కాలంలో ఉన్నటువంటి కల్చరల్ ప్రాక్టీసెస్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో వాటి తాలూకా ఫ్రస్ట్రేషన్ నుంచే ఇవి బయటికి వచ్చాయి కాబట్టి ఇవి ఆ పర్టికులర్ టైంలో అంత మాస్ స్ప్రెడ్ అనేది వీటికి దొరికిందనమాట. బికాస్ మనము బుద్ధిజంని తీసుకున్నా జైనిజంని తీసుకున్నా మామూలు మనుషులకు అర్థమయ్యే భాషలో, సింపుల్ డాక్ట్రిన్తో, సింపుల్ లాంగ్వేజ్లో, సింపుల్ పద్ధతులతోటి ఈజీగా ఉండేటట్టు చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ ఉమెన్ని కూడా ఈక్వల్గా ట్రీట్ చేశారు, యాజ్ వెల్ యాజ్ పర్టికులర్గా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చూపించలేదు ఈ రెండు రిలీజియన్స్లో. మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఒకటే అన్నట్టుగా ట్రీట్ చేయడం జరిగింది కాబట్టే, సో ఆ క్యాస్ట్ వేరియేషన్స్ అనేవి వాళ్ళు చూపించలేదు, ఆ తేడాలు వాళ్ళు చూపించలేదు కాబట్టే జైనిజం కానీ బుద్ధిజం కానీ ఎక్కువ మంది ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు ఆ పర్టికులర్ టైం పీరియడ్లో. ఓకేనా. సో ఇలా జైనిజం అండ్ బుద్ధిజం అనే టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేసాం. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు మనం దీనికి ప్యారలల్గానే చదువుతున్నాం. లేటర్ వేదిక్ ఏజ్ తర్వాత మళ్ళీ అసలు ఏం జరిగింది, నెక్స్ట్ వాట్ హ్యాపెండ్ ఇన్ అవర్ ఇండియన్ హిస్టరీ అని అంటే, చిన్న చిన్న టెరిటోరియల్ స్టేట్స్ అనేవి ఏర్పడ్డాయి అండ్ వాటి నుంచి ఒక పెద్ద సామ్రాజ్యమే పుట్టుకొని వచ్చింది. ఆ చిన్న చిన్న టెరిటోరియల్ స్టేట్స్నే మనం ఏమంటాము అంటే జనపదాస్ అని అంటాం. ఓకే, జన అంటే ట్రైబ్ అనమాట, అంటే ఒక గుంపు, ఒక ట్రైబల్ యొక్క గుంపుని జన అని అంటాము. జనపద అని అంటే ఆ ట్రైబల్ గుంపులందరూ ఒక చోట చేరి ఒక చిన్న స్టేట్ లాగా ఫామ్ అయితే దాన్ని జనపద అని చెప్పి పిలుస్తారు. ఈ జనపదాలు ఏంటి అని అంటే, మనము ఇందాక ఏమని చెప్పుకున్నాము, లేటర్ వేదిక్ ఏజ్లో వచ్చేసరికి కంప్లీట్గా వాళ్ళ ఎకానమీ ఇవంతా ఎట్లా మారిపోయింది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాజ్ హైలీ అర్బనైజ్డ్ సివిలైజేషన్, వెరాజ్ వేదిక్ సివిలైజేషన్ వచ్చేసి కంప్లీట్లీ రూరల్ బేస్డ్ సివిలైజేషన్ అనమాట. అంటే ఇది పాస్టోరల్ ఎకానమీని, ఈ పచ్చిక బయళ్ళు ఈ పశుపోషణ చేసుకోవడం అనేదే వాళ్ళ యొక్క చీఫ్ ఆక్యుపేషన్గా ఉండింది. అంటే ఇప్పుడు ఏంటి, వాళ్ళకి ఫర్టైల్ ల్యాండ్ అనేది, అంటే మంచి పచ్చిక బయళ్ళు అవి ఎక్కడ ఉంటాయో అది వాళ్ళ రిక్వైర్మెంట్ కదా. సో అట్లా ఉండాలి అని అంటే వాళ్ళకి ఫర్టైల్ ప్లేసెస్ అనేవి ఉండాలి. ఫర్టైల్ ప్లేసెస్ ఆబ్వియస్లీ ఎక్కడ ఉంటాయి, నది ఒడ్డున ఉంటాయి. సో ఇప్పుడు అట్లా అల్యూవియల్ సాయిల్స్, నది ఒడ్డులు ఏవైతే ఉంటాయో అండ్ ఎక్కువ ల్యాండ్ ఎవరి కంట్రోల్లో ఉంటుందో వాళ్ళ డామినేషన్ ఉండేది, ఆ ట్రైబ్ గ్రూప్ యొక్క
డామినేషన్ ఉండేది, ఆ జనపద యొక్క డామినేషన్ ఉండేది. ఇప్పుడు అట్లా ఆ ల్యాండ్ కోసము కొట్టుకోవడము అనేది స్టార్ట్ అయ్యేది ఈ పర్టికులర్ టైం పీరియడ్ నుంచే. అట్లా జనపదాస్ ఒక జనపదతో ఇంకో జనపద కొట్టుకోవడం స్టార్ట్ అయ్యి అట్లా చిన్న చిన్న జనపదాస్ అన్నీ ఒక కాంగ్లమరేట్ లాగా, అంటే ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి ఒక మహాజనపదం అనేది ఏర్పడింది. అట్లా జనపదాల గొడవలలో ఒకటి ఇంకో దాన్ని ఆక్యుపై చేసుకుంటూ దాన్ని దీంట్లో మెర్జ్ చేసేసుకుంటూ అట్లా కలుపుకుంటూ ఫైనల్గా మనకి 16 మహాజనపదాస్ ఫామ్ అయ్యాయి. వాటినే టెరిటోరియల్ స్టేట్స్ అని చెప్పి మనం పిలుస్తున్నాం అన్నమాట. సో అట్లా 16 మహాజనపదాస్ అనేవి ఏర్పడ్డాయి. మహాజనపదాస్ అంటే జనపదాలలోనే అవి అన్ని చిన్న చిన్నవన్నీ కలిసి ఒక పెద్దదైతే మహాజనపద అంటున్నాం. అలాంటివి టోటల్గా ఇండియాలో 16 మహాజనపదాస్ ఏర్పడ్డాయి. అవి ఏంటి? ఓకే, అండ్ ఆ 16 మహాజనపదాస్లోనూ మగధ అనే మహాజనపద వాస్ వెరీ ఫేమస్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ రైజ్ ఆఫ్ మగధ, మళ్ళీ ఆ మహాజనపదాల్లో కూడా మగధానే ఎందుకంత ఇంపార్టెంట్ అనేది, అంటే అసలు ఆ మహాజనపదాస్ ఏంటి, అవి ఎలా వచ్చాయి, ఎలా ఫామ్ అయ్యాయి, వాటి ఫీచర్స్ ఏంటి, అండ్ దాంట్లో రైజ్ ఆఫ్ మగధ గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, లెట్ us స్టార్ట్ ద సెషన్ టుడే. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ LTX క్లాసెస్ ఏంటంటే, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ కనుక మీరు తీసుకోవాలి అనుకుంటున్నట్టయితే దెన్ దాంట్లో GS ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్, NCERT ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, CSAT తో పాటు ప్రిలిమ్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్కి సంబంధించిన ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఈ మొత్తం ఫీ వచ్చేసి 65,000 రూపీస్ మాత్రమే. అది కూడా మీరు అట్ ఎ టైం పే చేయాల్సిన అవసరం లేదు. పర్ మంత్ 5,000 రూపీస్ లాగా మీరు పే చేసుకోవచ్చు. అండ్ ఈ కోర్స్ వచ్చేసి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మీరు ఆన్లైన్లో తీసుకోవాలి అనుకుంటున్నట్టయితే, ఒకవేళ మీరు ఆఫ్లైన్లో యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నట్టయితే దెన్ వైజాగ్ బ్రాంచ్లో మీరు కోచింగ్ తీసుకోవచ్చు. దీంట్లో కూడా కంప్లీట్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, GS అండ్ CSAT అంతా ఇంక్లూడ్ అయి ఉంటుంది, ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ అండ్ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్. అండ్ మీకు ఏదైతే ప్రిపరేషన్కి కావాలో ఆ స్టడీ మెటీరియల్ అంతా మీకు ఇవ్వడం జరుగుతుంది యాజ్ ఎ సెట్ ఆఫ్ బుక్స్. అండ్ హైలీ ఎయిర్ కండిషన్డ్ అండ్ డిజిటలైజ్డ్ క్లాస్ రూమ్స్ ఉంటాయి మీకు. సో మీరు ఒకసారి ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవాలి అనుకుంటున్నట్టయితే వైజాగ్ బ్రాంచ్ని విజిట్ చేయండి. ఒక 1 వీక్ పాటు మీరు ఫ్రీ డెమో సెషన్స్ని వినొచ్చు. దెన్ యూ కెన్ డిసైడ్, యూ కెన్ టాక్ టు మెంటార్స్ డైరెక్ట్లీ, ఫ్యాకల్టీతో కానీ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా క్లారిఫికేషన్స్ కావాలని కూడా మీరు డైరెక్ట్గా మాట్లాడి డిస్కస్ చేసి డిసైడ్ అవ్వచ్చు. అండ్ ఆఫ్లైన్ ఫీ వచ్చేసి 80,000 రూపీస్. అండ్ ఇది కూడా మీరు అట్ ఎ టైం కాకుండా పర్ మంత్ 8,000 రూపీస్ లాగా మీరు పే చేసుకోవచ్చు. దట్ టు దిస్ కోర్స్ ఆల్సో కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. అండ్ దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, యూపీఎస్సీ ఆన్లైన్కి సంబంధించి యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్లో మీరు తీసుకోవడానికి గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. ఆర్ మీరు ఆఫ్లైన్ వైజాగ్ బ్రాంచ్ని విజిట్ చేయాలి అనుకుంటున్నట్టయితే దెన్ సెక్టార్ 8 MVP కాలనీలో LTX క్లాసెస్ బ్రాంచ్ ఉంది. యూ కెన్ కమ్ దేర్ డైరెక్ట్లీ అండ్ మీరు డెమోస్ని వినొచ్చు అనమాట అక్కడ. ఓకే, సో లెట్ us స్టార్ట్ ద సెషన్ టుడే. టెరిటోరియల్ స్టేట్స్ అండ్ ద రైజ్ ఆఫ్ మగధ ఎంపైర్. టెరిటోరియల్ స్టేట్స్నే మనం ఏమంటాము అని చెప్పుకున్నాము, మహాజనపదాస్ అని అంటారు అని చెప్పుకున్నాం కదా. అవి ఎన్ని ఉన్నాయి అని చెప్పాము, 16 మహాజనపదాస్ ఉన్నాయి. ద 16 మహాజనపదాస్ వర్ పవర్ఫుల్ స్టేట్స్ ఇన్ ఏన్షియంట్ ఇండియా ఎమర్జింగ్ అరౌండ్ 6th century BC. It were primarily located in the Indo-Gangetic plains and the North Deccan part. These states, which included both kingdoms and republics, played a significant role in shaping the political landscape of the time, and they developed a strong administrative system and military structures, laying the foundation for larger empires such as Magadha under the Mauryan Empire. ఇక్కడ ఏమంటున్నాం మనము, ఫస్ట్ ఇక్కడ చూడండి వాటి యొక్క లొకేషన్ గురించి మాట్లాడుతున్నాం అండ్ వాటి యొక్క టైం పీరియడ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. టైం పీరియడ్, ఏ టైంలో ఈ మహాజనపదాస్ అనేవి ఎమర్జ్ అయ్యాయి, 6th century BCలో మహాజనపదాస్ అనేవి వచ్చాయి. అండ్ దే వర్ ప్రైమరీలీ లొకేటెడ్ ఇన్ ద ఇండో-గాంగటిక్ ప్లెయిన్స్ అండ్ నార్త్ డెక్కన్ పార్ట్. సో ఇక్కడ హియర్ జస్ట్ సెకండ్ ఐ విల్ షో యూ ద మ్యాప్. ఇవి ఎక్కడున్నాయి మహాజనపదాస్ అంటే చూడండి, ద 16 మహాజనపదాస్ ఎక్కడెక్కడున్నాయి, ఏవేవవి ఫస్ట్ పేర్లు చూడండి. కాంబోజా, గాంధార, కురు, పాంచాల, కోసల, శూరసేన, మత్స్య, అవంతి, చేత్య, వత్స, మల్ల, కాశీ, వృజ్జి, అంగ, అస్మక లేదా అసక అండ్ మగధ. సో ఇవి 16 మహాజనపదాస్.
ఒకసారి మనము వీటిని ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎక్కడున్నాయి ఇవి ఎక్కువగా, ఈ క్లస్టర్ అంతా చూడండి, దీన్ని ఏమంటాం మనము, ఇది ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్ కదా, ఇండస్ రివర్ గంగా నది ఆ ప్లెయిన్ కదా, ఇది గ్యాంగటిక్ ప్లెయిన్ కదా, గంగా రివర్ ఫ్లో అయ్యే ప్లేస్ కదా ఇది. ఇక్కడ మీరు చూడొచ్చు కదా గ్యాంగస్ రివర్ అండ్ దాని ట్రిబ్యూటరీ యమున. సో ఇట్లా గంగా నది ఫ్లో అయ్యే గ్యాంగటిక్ ప్లెయిన్ ఏరియాలోనే మోస్ట్లీ మహాజనపదాస్ ఉన్నాయి. దీనికి రీజన్ కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఓకే, అంటే ఏంటి, ఫర్టైల్ ఏరియాస్లోనే అవి లొకేట్ అయి ఉంటాయి అని చెప్పి కదా. ఎందుకు అనంటే ఇక్కడ ఒకటి వచ్చేసి ఫర్టైల్ ఏరియాస్ అనుకోండి, దెన్ పంటలు బాగా పండుతాయి, రిచ్గా ఉంటాయి, వెల్తీగా ఉండొచ్చు ఒకటి. రెండోది ఏంటి, నది ఒడ్డున ఉన్నాయనుకోండి ట్రేడ్కి కూడా, అప్పుడు ట్రేడ్ రూట్స్ అన్నీ ఎక్కువగా రివర్ బేస్డ్ తర్వాత సీ బేస్డే ఉండేవి కదా. సో రివర్ ద్వారా రివర్ ట్రేడింగ్ అనేది జరిగేదన్నమాట. అంటే నదుల ద్వారా ఈ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ జరిగేవి. కాబట్టి ఆ రూట్స్ ఎవరి కంట్రోల్లో ఉంటాయో వాళ్ళు వెల్దీగా ఉండేవాళ్ళు. కాబట్టి ఇట్లా రివర్స్ దగ్గరనే ఎక్కువగా మనకి మహాజనపదాస్ అనేవి లొకేట్ అయి ఉండడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటి, నార్త్ డెక్కన్ అంటున్నాం. ఇంకా మనకి డెక్కన్ అంటే ఈ పార్ట్ వస్తుంది కదా, మనది ఏపీ తెలంగాణ ఈ పార్ట్ డెక్కన్, దాంట్లో కూడా నార్త్ డెక్కన్ ఇది అస్మక మహాజనపదం అని అంటున్నాం. అస్సక లేదా దీన్నే ఏమంటాము అనంటే అస్మక అని కూడా పిలుస్తారు. ఈ అస్మక మహాజనపదం ఉంది కదా, కరెక్ట్గా చెప్పాలంటే ఈ అస్మక మహాజనపదం అంటే ఇప్పుడు ప్రజెంట్ డే ఏది అని అంటే తెలంగాణ స్టేట్లోని నిజామాబాద్ జిల్లా ఉంది కదా, నిజామాబాద్ జిల్లానే యాక్చువల్గా అస్మక మహాజనపదం యొక్క క్యాపిటల్. అస్మకాధీసుడు అని చెప్పి గౌతమిపుత్ర శాతకర్ణికి ఒక టైటిల్ కూడా ఉందన్నమాట, అస్మకాధీశ అని చెప్పి. అంటే ఈ అస్మక మహాజనపదం ఆయన కంట్రోల్లో ఉండింది అని చెప్పి మనకు ఆ టైటిల్ ద్వారా తెలుస్తుంది. ఓకే, సో ఇట్లా. అండ్ కాంబోజా, గాంధార ఇవి కూడా మహాజనపదాసే. సో దీస్ ఆర్ ద 16 మహాజనపదాస్. ఇది 16 మహాజనపదాస్ యొక్క మ్యాప్. సో మహాజనపదాస్ రిలేటెడ్గా మీకు ఏదైనా క్వశ్చన్ కనుక వస్తే అన్నీ కాకుండా కూడా అట్లీస్ట్ కొన్ని ఇంపార్టెంట్ మహాజనపదాస్ ఉన్నాయి. లైక్ ఫస్ట్ది వచ్చేసి మగధ, రెండోది వచ్చేసి అస్మక అండ్ గాంధార. ఈ గాంధార అంటే ప్రజెంట్ డే కాందహార్, మనకి కాందహార్ రీజియన్ ఉంది కదా ఆఫ్ఘనిస్తాన్లో. సో ఆ కాందహారే ఒకప్పుడు గాంధార దేశమే, తర్వాత ఏమైంది కాందహార్ అయిందనమాట. సో గాంధార, అస్మక, మగధ, అంగ, కోసల, కురు ఇవి ఇంపార్టెంట్ మహాజనపదాస్ అనమాట ఉన్న వాటిల్లో. సో అట్లీస్ట్ కొన్నిటినన్నా మనము ఐడెంటిఫై చేయగలిగితే బాగుంటుంది. ఓకే, సో ఈ 16 మహాజనపదాస్ యొక్క మ్యాప్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఒకసారి మైండ్లో పెట్టుకొని ఉండండి. ఇప్పుడు మనం మళ్ళీ బ్యాక్ టు టాపిక్ వెళ్ళి చూద్దాం. ఓకే, సో ఏమనుంది మనకి ఇక్కడ, 16 మహాజనపదాస్ పవర్ఫుల్ స్టేట్స్గా ఎమర్జ్ అయ్యాయి. అరౌండ్ ఏ టైం పీరియడ్కి ఎమర్జ్ అయ్యాయి ఇవి పవర్ఫుల్ స్టేట్స్గా? 6th century BCకి ఎమర్జ్ అవ్వడం జరిగింది. అండ్ ఇవి ప్రైమరీలీ లొకేటెడ్ ఇన్ ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్ అండ్ నార్త్ డెక్కన్, అదే మనం ఇందాక చూడడం జరిగింది. అండ్ దీ స్టేట్స్ ఇంక్లూడెడ్ బోత్ కింగ్డమ్స్ అండ్ రిపబ్లిక్స్. వీటిల్లో కొన్ని కింగ్డమ్స్గా ఉన్నాయి, కొన్ని వచ్చేసి రిపబ్లిక్స్గా ఉన్నాయి. ఇక్కడ కింగ్డమ్ వేరు, రిపబ్లిక్ వేరు. మనకి డిఫరెన్స్ క్లియర్ కట్గా తెలుసు. ఇప్పుడు ప్రజెంట్ డే మనది ఇండియా రిపబ్లిక్ కంట్రీ అని అంటాం కదా, వేరస్ యూకే రిపబ్లిక్ కాదు, కానీ ఇండియా రిపబ్లిక్. ఎందుకు తేడా ఏంటి రెండిటికి? రిపబ్లిక్ అని ఎప్పుడు అంటాం మనము? రిపబ్లిక్ అంటే వెన్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ ఎలెక్టెడ్ వి కాల్ ఇట్ యాజ్ రిపబ్లిక్. ఓకేనా, మనకి హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటే ఎవరు? ప్రెసిడెంట్. హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటే ప్రైమ్ మినిస్టర్. హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటే ఎవరు? ప్రెసిడెంట్. అయితే మనకి ఇండియాలో ప్రెసిడెంట్ ఎలెక్టెడా లేకపోతే హెరిడిటరీనా? మనకి ఇండియాలో ప్రెసిడెంట్ ఎలెక్టెడ్ హెడ్ కదా. సో హెడ్ ఆఫ్ ద స్టేట్ వచ్చేసి మనకి ఎలెక్టెడ్ కాబట్టి వీ కాల్ అవర్సెల్స్ యాజ్ ఎ రిపబ్లిక్ కంట్రీ, రిపబ్లిక్ నేషన్ అని చెప్పి మనల్ని మనం అనుకుంటాం కదా. సో అట్లా కాకుండా హెడ్ ఆఫ్ ద స్టేట్ వచ్చేసి హెరిడిటరీ. ఇప్పుడు కింగ్ లండన్ యూకే ఉన్నారు, యూకేలో హెడ్ ఆఫ్ ద స్టేట్ వచ్చేసి హెరిడిటరీ, వారసత్వంగా వస్తుంది చూడండి. క్వీన్ ఎలిజబెత్, తర్వాత ప్రిన్స్ చార్లెస్ అని అట్లా వారసత్వంగా ఒకటే ఫ్యామిలీ వాళ్ళే
హెడ్గా ఉంటూ వస్తారు వాళ్ళకి. సో వాళ్ళది రిపబ్లిక్ నేషన్ కాదనమాట. ఓకే, సో అట్లా ఈ మహాజనపదాస్లో కూడా ఈ 16 మహాజనపదాస్లో కొన్ని రిపబ్లిక్స్ ఉన్నాయి, కొన్ని వచ్చేసి కింగ్డమ్స్గా ఉన్నాయి. అంటే కొన్ని రాజులు, అంటే ఆ రాజు తర్వాత రాజు కొడుకే మళ్ళీ రాజు అవ్వడము అట్లా ఉంది. అట్లా కొన్ని మహాజనపదాస్ ఉన్నాయి. ఆ మహాజనపదాస్కి ఒక హెడ్ ఉంటాడు. ఆ హెడ్ తర్వాత మళ్ళీ ఆ హెడ్ యొక్క కొడుకే తర్వాత నెక్స్ట్ లీడర్ అవ్వడము, రాజు అవ్వడము అట్లా ఉన్నాయి. కొన్ని వచ్చేసి రిపబ్లిక్స్గా ఉన్నాయి, అంటే పీపుల్ ఎలెక్ట్ చేసుకునే విధంగా కొన్ని మహాజనపదాస్ ఉన్నాయన్నమాట. సో దే ప్లేడ్ ఎ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ షేపింగ్ ద పొలిటికల్ ల్యాండ్స్కేప్ ఆఫ్ ద టైమ్ అండ్ దే డెవలప్డ్. ఈ మహాజనపదాస్ ఒక స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ని, ఒక మిలిటరీ స్ట్రక్చర్ని షేప్ చేయడం జరిగింది. అండ్ ఇవి తర్వాత ఈ మహాజనపదాసే తర్వాత ఒక మేజర్ ఎంపైర్గా ఒక మగధ సామ్రాజ్యము ఎమర్జ్ అవ్వడానికి రీజన్ అయ్యాయి మహాజనపదాసే అని చెప్పి మనం చెప్తున్నాము. మౌర్యన్ డైనాసిటీ కింద మగధ అనేది ఒక అతిపెద్ద సామ్రాజ్యంగా ఎదిగిందనమాట. మగధ అనేది ఒక సామ్రాజ్యం అయితే దాన్ని డిఫరెంట్ డైనాసిటీస్ వాళ్ళు రూల్ చేయడం జరిగింది. లైక్ హార్యాంక డైనాసిటీ, సిసునాగా డైనాసిటీ, ఆ తర్వాత మౌర్యన్ డైనాసిటీ అట్లా. సో మౌర్యన్ అనే డైనాసిటీ అనే వంశం వాళ్ళ యొక్క రూల్లో మగధ సామ్రాజ్యం, మగధ అనేది ఒక సామ్రాజ్యము, మౌర్యన్ అనేది ఒక వంశం, ఒక డైనాసిటీ అన్నమాట. సో ఈ మౌర్యులు అనే వంశం వాళ్ళ పాలనలో ఈ మగధ అనే సామ్రాజ్యము అతిపెద్ద సామ్రాజ్యంగా ఆఫ్ ఆల్ ది 16 మహాజనపదాస్ ఈ మగధ అనేది ఇంకా పెద్ద మహాజనపదగా వీటన్నిటిలోకి ఒక లీడర్ లాగా, వీటన్నిటికీ ఒక హెడ్ లాగా ఎదగడం జరిగింది. అది ఎలా, ఎందుకు, మగధానే అలా అవ్వడానికి రీజన్ ఏంటి అనేవన్నీ మనము డిస్కస్ చేయబోతున్నాం ఈ చాప్టర్లో. ఓకే, సో అసలు మహాజనపదాస్ అంటే ఏంటి? మహాజనపద అంటే గ్రేట్ కింగ్డమ్ అని అర్థం, లేదా గ్రేట్ స్టేట్ అని అర్థం. సో దే వర్ కన్సాలిడేటెడ్ జనపదాస్ దట్ డెవలప్డ్ దేర్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్స్, ఫోర్టిఫైడ్ క్యాపిటల్స్ అండ్ మిలిటరీ స్ట్రక్చర్స్. అంటే ఈ జనపదాస్ అన్నీ ఒకదాంతో ఒకటి యుద్ధాల ద్వారా కానీ లేదా ఒక అండర్స్టాండింగ్తో కానీ, ప్రతి ఒక్కటి యుద్ధాల ద్వారా ఒకదాన్ని ఇంకోటి ఆక్యుపై చేసిందని లేదు, బై అండర్స్టాండింగ్ ఆల్సో కొన్ని జనపదాస్ ఒకదాంతో ఒకటి ఒక 5-6 కలిసి ఒకదానిలాగా అట్లా కలిసి ఒక అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకొని, అంటే ఇప్పుడు కొన్ని స్టేట్స్ అన్నీ కలిపి ఒక కంట్రీ ఫామ్ అయినట్టుగా కొన్ని జనపదాస్ అన్నీ కలిసి ఒక మహాజనపదగా మనం ఏర్పాటు చేసుకుందాము అని చెప్పి ఫామ్ అయ్యి ఒక అండర్స్టాండింగ్తో కానీ లేదా ఒక యుద్ధంలో కానీ ఫామ్ అయ్యి మొత్తము, అంటే ఆ మహాజనపదాలో ఉన్న జనపదాస్లో అంతా ఒక కామన్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ నడుస్తుంది. ఓకేనా, అంటే వెదర్ ఇట్ ఈస్ పాలిటీ కావచ్చు లేదా వెదర్ ఇట్ ఈస్ ఎకానమీ. అంటే ఇప్పుడు ఏమంటారు, ఒక కాయిన్, ఇప్పుడు నిష్కా అనేది ఒక కాయిన్ లేదా టంకా అని అంటాం, ఒక కాయిన్. సో ఈ టంకా అంటే ఒక టంకాకి ఏమేమి రావచ్చు అట్లా, అంటే ఒక ఎస్టాబ్లిష్డ్ ఎకానమీ, ఒక ఎస్టాబ్లిష్డ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అనేది వీళ్ళు ఈ జనపదాస్లో ఉన్న అందరూ కలిపి ఒక ఎస్టాబ్లిష్డ్ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ని ఫామ్ చేసుకొని ఒక కామన్ సిస్టమ్ని వీళ్ళు ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు. అంతేకాకుండా వీళ్ళందరూ కలిసి ఒక ఫోర్టిఫైడ్ క్యాపిటల్ అనే ఒక ఊరిని డెవలప్ చేసుకొని దాన్ని ఫోర్టిఫై చేయడం జరిగింది. దాన్ని అంటే లైక్ ఒక కోటలాగా, ఒక రక్షణలాగా దాన్ని కాపాడుకుంటూ వాళ్ళ వెల్త్ అంతా అందులో స్టోర్ చేసుకుంటూ ఉండడము. అండ్ ఒక మిలిటరీని కూడా వాళ్ళు, అంటే నెక్స్ట్ ఇంకో మహాజనపద వచ్చి దీంతో యుద్ధం చేస్తే వీళ్ళు కాపాడుకోవడానికి ఒక మిలిటరీ స్ట్రక్చర్ని కూడా వీళ్ళు డిజైన్ చేసుకోవడం జరిగింది. సో ఇట్లా మహాజనపదాస్ అనేవి జనపదాస్ యొక్క కన్సాలిడేషన్ విచ్ డెవలప్డ్ దెయిర్ ఓన్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, దే ఫోర్టిఫైడ్ క్యాపిటల్స్ అండ్ దే హ్యావ్ మిలిటరీ స్ట్రక్చర్స్ అన్నమాట. సో ఇది మహాజనపదాస్ అంటే. అండ్ వీటి జాగ్రఫికల్ లొకేషన్ చూద్దాం. ఇది ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాము. ది 16 మహాజనపదాస్ ఇన్ టోటల్ స్ట్రెచ్డ్ అక్రాస్ ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్స్. ఇందాక మనం మ్యాప్ చూడడం జరిగింది కదా, ఫ్రమ్ మోడర్న్ డే ఆఫ్ఘనిస్తాన్, ఇందాక చెప్పుకున్నాం గాంధార అంటే కాందహార్ ఆఫ్ఘనిస్తాన్లో ఉందని. సో ఆఫ్ఘనిస్తాన్ నుంచి మొదలుకొని బీహార్ వరకు అండ్ మౌంటేనియస్ రీజన్స్ ఆఫ్ హిమాలయాస్ నుంచి మనకి సౌత్లో గోదావరి రివర్ వరకు. గోదావరి రివర్ అని మనం ఎందుకంటున్నాము, ఈ అస్మక మహాజనపదం ఉన్నది గోదావరి నది ఒడ్డున్నే అనమాట. సో అంటే ఇట్లా ఈస్ట్ వెస్ట్ చెప్తున్నాం బార్డర్స్, ఎక్కడి నుంచి వెస్ట్ సైడ్న ఆఫ్ఘనిస్తాన్ నుంచి మొదలయ్యి ఈస్ట్కు బీహార్ వరకు ఇట్లా స్ప్రెడ్ అయ్యాయి.
అండ్ నార్త్ టు సౌత్ చెప్పాలి అంటే హిమాలయాస్ ఫుట్ హిల్స్ నుంచి మొదలైతే సౌత్లో ఎక్కడి వరకు వచ్చింది, అస్మక మహాజనపదం గోదావరి నది ఒడ్డు వరకు వచ్చింది. సో ఇట్లా ఇండియా యొక్క బార్డర్స్ ఈస్ట్ టు వెస్ట్, నార్త్ టు సౌత్ మహాజనపదాస్ అనేవి ఈ రకంగా స్ప్రెడ్ అయ్యాయి ఇన్ ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్స్ అండ్ నార్త్ డెక్కన్ పార్ట్ అని చెప్పి చెప్తున్నాం అనమాట. అండ్ దే వర్ కాంటెంపరీ టు ద రైజ్ ఆఫ్ బుద్ధిజం ఇన్ ఇండియా. ఇందాక ఆల్రెడీ మీకు ఈ పాయింట్ చెప్పడం జరిగింది. ఏంటి అనంటే బుద్ధిజం అండ్ జైనిజం వాటి యొక్క రైజ్, ఈ మహాజనపదాస్ యొక్క రైజ్ కాంటెంపరీగా అంటే రెండు ఒకటే టైంలో జరిగాయి. అండ్ నిన్న మనం చెప్పుకున్నాం కూడా, నిన్న ఇన్ ద సెన్స్ అదే బుద్ధిజం అండ్ జైనిజం అనే టాపిక్ చెప్పుకునేటప్పుడు కూడా వాటికి అవి అంత ఎక్స్పాండ్ అవ్వడానికి, స్ప్రెడ్ అవ్వడానికి రీజన్ ఏంటి అని అంటే రాయల్ ప్యాట్రోనేజ్ ఉన్నింది అని. ఈ రాజులు వాళ్ళ యొక్క పోషణ, ఆ రాజులు ఎవరు, ఈ మహాజనపదాస్ని రూల్ చేసే వాళ్ళే కదా రాజులు. సో ఈ రాజులు వాటిని ప్యాట్రనైజ్ చేయడం వల్లనే బుద్ధిజం అండ్ జైనిజం అంతగా స్ప్రెడ్ అవ్వడం జరిగింది. సో ఇది జాగ్రఫికల్ లొకేషన్. అండ్ ఇప్పుడు మహాజనపదాస్ యొక్క టైప్స్ ఇందాక చెప్పుకున్నాం. మహాజనపదాస్ వర్ ఆఫ్ 2 types. ఒకటి వచ్చేసి కింగ్డమ్స్, రెండోది వచ్చేసి రిపబ్లిక్స్. కింగ్డమ్స్ ఏమంటాము, రాజ్యాస్ అని అంటాం, రాజ్యము అని అంటాము. రిపబ్లిక్ అయితే దాన్ని గణ లేదా సంఘ అని చెప్పి పిలుస్తారనమాట. రిపబ్లిక్స్ని అయితే వాటిని రాజ్యం అనరు. ఎందుకంటే రాజ్యం అని అంటున్నామంటే రాజు ఉండేది రాజ్యం, ఇక్కడ రాజు కాదు కదా రిపబ్లిక్లో ఉండేది, కాబట్టి దాన్ని గణ లేదా సంఘ అని చెప్పి పిలుస్తారు. అంటే 16 జనపదాస్లో కొన్ని వచ్చేసి రాజ్యాలుగా ఉన్నాయి, కొన్ని వచ్చేసి గణాస్ ఆర్ సంఘాస్గా ఉన్నాయన్నమాట. అసలు ఈ 16 మహాజనపదాస్ ఉన్నాయి, వాటిలో కొన్ని కింగ్డమ్స్, వాటిలో కొన్ని రిపబ్లిక్స్. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకు ఎట్లా తెలుస్తుంది అంటే సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే ద 16 మహాజనపదాస్ ప్రొవైడ్. అండ్ ఈ 16 మహాజనపదాస్ గురించి మనకి ఎక్కడెక్కడ ఉంది అని అంటే సాంస్క్రిట్ ఎపిక్స్ లైక్ మహాభారతంలో, తర్వాత రామాయణంలో అండ్ పురాణిక్ లిటరేచర్, మనకి అష్టాదశ పురాణాలు అని అంటాం, అండ్ 108 అని కూడా అంటారు. సో ఈ పురాణాలలో అంతా ఈ మహాజనపదాస్ వాటి పేర్లను గురించి డిస్కస్ చేయడం జరిగిందనమాట. మహాభారతం తీసుకున్నాం అనుకోండి, మహాభారతం అంతా రొటేట్ అయ్యేది బిట్వీన్ ఈ కురు పాంచాల దేశము, తర్వాత కురు వంశం, కురు సామ్రాజ్యము. సో ఈ రెండిటి మధ్య నడుస్తూ ఉంటుంది. మనకి ఇక్కడ మొత్తము ఈ కురు సామ్రాజ్యానికి క్యాపిటల్ వచ్చేసి ఇంద్రప్రస్థం అని అంటారనమాట. ఇంద్రప్రస్థం ఈజ్ నథింగ్ బట్ మోడర్న్ డే ఢిల్లీ, ఇంద్రప్రస్థం అంటే. సో మహాభారతంలో, రామాయణంలో కోసల అనే సామ్రాజ్యం ఉంది కదా, కోసల సామ్రాజ్యం ఈజ్ కన్సిడర్డ్ యాజ్ రామాస్ ఎంపైర్. లార్డ్ రామ ఉన్నాడు కదా, ఆయన సామ్రాజ్యము కోసల సామ్రాజ్యం అని చెప్పి పిలుస్తారనమాట. సో ఇట్లా ఈ మహాజనపదాస్ అన్నిటి గురించి, వాటి యొక్క జాగ్రఫికల్ లొకేషను, వాటి జాగ్రఫికల్ ఫీచర్స్ అంటే వాటి ఫిజియోగ్రఫీ ఉంటుంది కదా, వాటిల్లో ఏవి ఎట్లున్నాయని పర్ఫెక్ట్ డిస్క్రిప్షన్స్ వర్ గివెన్ ఇన్ ద ఎపిక్స్ లైక్ మహాభారత అండ్ రామాయణ అండ్ ఆల్సో ఇన్ పురాణాస్. అంతేగా ఇవి హిందూయిజం రిలేటెడ్వి కదా ఈ టెక్స్ట్లన్నీ. అవి కాక మనకు ఏమని చెప్పుకున్నాము, వీటి కాంటెంపరీగా బుద్ధిజం అండ్ జైనిజం కూడా వచ్చాయి అని అన్నాం కదా. సో ఆ కాంటెంపరీ రిలీజియన్స్ అయిన బుద్ధిజం అండ్ జైనిజంలో కూడా మహాజనపదాస్ యొక్క రెఫరెన్స్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అంగుత్తర నికయ అని చెప్పి బుద్ధిస్ట్ లిటరేచర్ ఉందన్నమాట. ఈ అంగుత్తర నికయ clearly describes all the 16 Mahajanapadas. It offers insights into the socio-economic and political conditions of these Mahajanapadas. ఈ మహాజనపదాస్ అసలు ఆ 16 ఏంటి, అవి ఎక్కడున్నాయి, వాటిల్లో సొసైటీ ఎట్లా ఉన్నింది, ఎకానమీ ఎట్లా ఉన్నింది, పొలిటికల్ కండిషన్ ఏంటి, వాళ్ళ కల్చర్, వాళ్ళ రిలీజియన్, వాళ్ళ ప్రాక్టీసెస్, వాళ్ళ అలవాట్లు, మొత్తం వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా చాలా క్లియర్గా ఈ అంగుత్తర నికయ అనే బుద్ధిస్ట్ స్క్రిప్చర్లో చాలా డీటెయిల్డ్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో 16 మహాజనపదాస్ గురించిన సోర్స్ మనకి హిందూయిజం రిలేటెడ్ టెక్స్ట్ అయినటువంటి మహాభారతంలో, రామాయణంలో, పురాణ ఇతిహాసాలలోనే కాక బుద్ధిస్ట్ లిటరేచర్ అయినటువంటి అంగుత్తర నికయాలో కూడా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇవి కాక వేరే సోర్సెస్ ఏమున్నాయి అని అంటే బుద్ధిస్ట్ లిటరేచర్ అయినటువంటి మహావస్తులో, తర్వాత జైన్ వాళ్ళ భాగవతీ సూత్ర అనే దాంట్లో కూడా మహాజనపదాస్ గురించిన మెన్షన్ ఉంది, విచ్ ఇంక్లూడ్ వంగ, మలయ ఇట్లాంటి పేర్లతోటి కొన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరిగిందనమాట.
అండ్ ఇవి కాక మనకి అంటే ఇట్లా బుక్స్లో ఈ స్క్రిప్చర్స్లో ఉన్నవే కాక మనకి ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ కూడా కొన్ని దొరికాయి విత్ విచ్ హెల్ప్ వీ కెన్ రీకన్స్ట్రక్ట్ ద పీరియడ్. ఆ మహాజనపదాస్లో వాళ్ళు ఎలా ఉన్నారు అని మనం రీకన్స్ట్రక్షన్ చేయగలుగుతాము విత్ దోస్ ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్. సో ఈ రకంగా మనకి మహాజనపదాస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఏమేమి డిస్కస్ చేయడం జరిగింది, అసలు మహాజనపదాస్ అంటే ఏంటి, వాటి ఎమర్జెన్స్కి ముందున్నటువంటి రీజన్స్ ఏంటి, అసలు అవి ఎట్లా ఎమర్జ్ అయ్యాయి, మహాజనపదాస్ అంటే మీనింగ్ ఏంటి, వాటి యొక్క జాగ్రఫికల్ లొకేషన్ విత్ మ్యాప్ మనం చూడడం జరిగింది. అండ్ ఇవి 2 రకాలుగా ఉన్నాయి, కింగ్డమ్స్గా ఉన్నాయి అండ్ రిపబ్లిక్స్గా ఉన్నాయి. కింగ్డమ్స్గా ఉన్న వాటిని వచ్చి రాజ్యాలని, రిపబ్లిక్స్గా ఉన్న వాటిని గణాస్ లేదా సంఘాస్ అని అంటారు అని చెప్పి మనం చూసాము. అండ్ అంతేకాకుండా అసలు ఈ మహాజనపదాస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చే సోర్సెస్ ఏమేమి ఉన్నాయి, హిందూయిజంలో ఏమున్నాయి, బుద్ధిజంలో ఏమున్నాయి, జైనిజంలో ఏమున్నాయి అని చెప్పి మనము డిస్కస్ చేయడం జరిగింది కదా. మనం నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ పార్ట్ ఆఫ్ దిస్ సెషన్లో ఎమర్జెన్స్ ఆఫ్ మహాజనపదాస్, అసలు ఈ మహాజనపదాస్ ఎట్లా పుట్టుకొని వచ్చాయి అండ్ వాటి యొక్క ఫీచర్స్ ఏంటి, వాటిల్లో పర్టికులర్గా మనకి మగధ అనేది ఎలా రైజ్ అయింది ఒక పెద్ద మహాజనపదం లాగా అనే ఈ టాపిక్స్ని మనము నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఓకే, బిఫోర్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్ టుడే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే ఎన్సీఆర్టీకి సంబంధించి మీరు ప్యాకేజ్ కనుక తీసుకోవాలి అని అనుకుంటున్నట్టయితే ఎన్సీఆర్టీ ప్యాకేజ్ ఫౌండేషన్ కోర్స్ అని చెప్పి ఎల్టీఎక్స్ క్లాసెస్ ఆఫర్ చేస్తుంది. 6th to 12th క్లాస్ ఎన్సీఆర్టీస్ అన్నీ డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ క్లాసెస్ అన్నీ బైలింగ్వల్గా ఉంటాయి. ప్లస్ మొత్తం క్లాసెస్ అన్నీ కూడా మీకు యూపీఎస్సీ ఫ్యాకల్టీ చేతే చెప్పించడం జరుగుతుందన్నమాట. అండ్ ప్రతి ఒక్క సెషన్ తర్వాత మీకు దాని రిలేటెడ్ పీడిఎఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ టోటల్ కోర్స్ వచ్చేసి 3 months వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ ఫీ వచ్చేసి ఉండి 3000 రూపీస్ మాత్రమే. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ ltxclasses.com or you can download the app LTX Classes. Okay, so that's it for today. Thanks for listening. All the best. Bye.